सबका प्यारा ब्रह्मा बाबा, तुम्हें हर हृदय ने पुकारा। आना होगा फिर से तुमको इस धरती पे दोबारा। सबका प्यारा ब्रह्मा बाबा, तुम्हें हर हृदय ने पुकारा। आना होगा फिर से तुमको इस धरती पे दोबारा। जरूरत है तुम्हारी, कहती है दुनिया सारी। तेरे कदमों के निशान पर लाखों चल रहे हैं। तेरे वरदानों से ओ बाबा हम तो पल रहे हैं। तेरे कदमों के निशान पर लाखों चल रहे हैं। तेरे वरदानों से ओ बाबा हम तो पल रहे हैं। करके गए हो जो यहाँ पर, आओ फिर से सिखलाने। जरूरत है तुम्हारी, कहती है दुनिया सारी। ऐसा लगता शांति स्तंभ पे बाबा हमें निहारे। कुटिया कमरे में बैठे बाबा हमको रोज संवारे। ऐसा लगता शांति स्तंभ पे बाबा हमें निहारे। कुटिया कमरे में बैठे बाबा हमको रोज सवारे। आँखों से करते इशारे उड़ आने वतन में। सबका प्यारा ब्रह्मा बाबा, तुम्हें हर
हृदय ने पुकारा, आना होगा फिर से तुमको इस धरती पे दोबारा। जरूरत है तुम्हारी, कहती है दुनिया सारी। ఓం శాంతి. బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా తయారు కావటానికి నిమిత్తము మరియు నిర్మాణత
కేవలం నిమిత్తము. నేను అన్న అభిమానం పూర్తిగా
బాబా స్మృతి నుండి బాబాలోని గుణాలు, విశేషతలను అన్నింటినీ ధారణ చేసుకుంటున్నాను. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమైన బ్రహ్మ బాబా సమానంగా తయారు కావడం ప్రాప్తి చేసుకోవటానికి
బ్రహ్మ బాబా, శివ బాబా.
మాటల నుండి, కర్మల నుండి అందరికీ గుణదానం, శక్తిదానం कितने निरहंकारी बच्चों को नमस्ते करते हैं। बाबा कितने निरहंकारी बच्चों को नमस्ते करते हैं। सारा जग जिनको याद करे, सारा जग जिनको याद करे, वे याद प्यार हमें देते हैं। बच्चों को नमस्ते करते हैं, बाबा कितने निरहंकारी। बाबा मेरे सबसे महान, संसार आपके हाथों में, पर आपने खुद को सौंप दिया है हम बच्चों के हाथों में। मुझसे आगे हो तुम बच्चों, मुझसे आगे हो तुम बच्चों, कह कर के उमंगे भरते हैं। बच्चों को नमस्ते करते हैं, बाबा कितने निरहंकारी। बेहद सेवा अब भी करते, बाबा है आपकी बलिहारी। कहते हैं आप मैं बच्चों का आज्ञाकारी, सेवाधारी। सब काम आप खुद करते हैं, सब काम आप खुद करते हैं, और मान हमारा रखते हैं। बच्चों को नमस्ते करते हैं, बाबा
आप दया सिंधु बाबा, दिल में जो हमें समा लेते, शिक्षा देते, शक्ति देते, गुण ज्ञान खजाने भर देते। निष्काम आपकी सेवाएं, निष्काम आपकी सेवाएं, उपहार स्वर्ग हमें देते हैं। बच्चों को नमस्ते करते हैं। बाबा कितने निरहंकारी, बच्चों को नमस्ते करते हैं। बाबा कितने निरहंकारी। ఓం శాంతి. ఈరోజు 16/1/21 అన్నమాట. ఇందులో బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలకి కొన్ని విషయంలో చాలా ఆసక్తి ఉంటుంది. ఏంటంటే నాకు సాక్షాత్కారం అవ్వాలి, బాబాని చూడాలి, లేక బిందుని చూడాలి, ఇవన్నీ కూడా అనిపిస్తుంది. కానీ బాబా ఏమంటారంటే, పిల్లలారా మీకు ఏ కోరిక ఉండకూడదు, ఇలాంటి కోరికలన్నీ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇందులో మాయ కూడా ప్రవేశం అయిపోతుంది. ధ్యాన స్థితిలో ఎలాంటి వికర్మలు కూడా వినాశనం అవ్వదు, మళ్ళీ సంపద కూడా ఉండదు. అంచుతన మీరు ఇలాంటి కోరికలన్నీ కూడా పెట్టుకోవద్దు అంటారు బాబా. అయితే బాబా ఏం చెప్తారంటే, మీరు మీ మీద ఒక కంట్రోలింగ్ పవర్ పెట్టుకోండి. అంతేకాకుండా పురుషార్థంలో మాత్రము నిర్లక్ష్యంగా ఉండొద్దు. పురుషార్థంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం అయిపోతారో అప్పుడు బాబా మీద కూడా ప్రేమ ఉండదు. అంచుతన పురుషార్థము చేయాలి, బాబా మీద ప్రేమ పెట్టుకోవాలి, తర్వాత బాబా ఏ శ్రీమతం ఇస్తారో దాన్ని అనుసరించాలి. అలా ఉంటే మాత్రమే అలాంటి దైవీ రాజ్యంలో వెళ్ళగలుగుతారని బాబా ఈరోజు తెలిపిస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్గా ఉంది మహావాక్యాలు. ఈరోజు చాలా కొద్దిగా గమనం పెడతామా, చాలా బాగా. సరే. मीठे बच्चे कदम कदम श्रीमत पर चलो, नहीं तो माया देवाला निकाल देंगी। ये आंखें बहुत धोखा देती है, इनकी बहुत बहुत संभाल करो। మధురమైన పిల్లలారా, అడుగడుగున శ్రీమతి మీద నడవండి, లేదు అంటే మాయ దీవాలా తీసేస్తుంది. ఈ కళ్ళు కూడా చాలా మోసం చేస్తుంది. దీని మీద చాలా గమనం పెట్టుకోవాలి, అంటే సంభాలన చేసుకోవాలి. प्रश्न, किन बच्चों से माया बहुत विकर्म कराती, यज्ञ में विघ्न रूप कौन बनते हैं? ఎటువంటి పిల్లల నుండి మాయ చాలా వికర్మలు చేపిస్తుంది, యజ్ఞంలో విఘ్న రూపం ఎవరవుతారు? దానికి బాబా ఆన్సర్ చెప్తారు. जिन्हें अपना अहंकार रहता है उनसे माया बहुत विकर्म कराती है, ऐसे मिथ्य अहंकार वाले मुरली भी नहीं पढ़ते. ఎవరైతే అహంకారంలో ఉంటారో వాళ్ళ నుండి మాయ చాలా వికర్మలు లేక పాపకర్మలు చేపిస్తుంది. ఇటువంటి మిథ్య అహంకారంలో ఉండేటటువంటి వారు మురళి కూడా చదవలేకపోతారు. ऐसे गफलत करने से మాయా తఫడ్ లగాయ్ వర్త్ నాట్ అపెని బనాతి. అయితే మాయ ఏం చేస్తుందంటే, ఇలాగా మనం పొరపాటు చేస్తాం కదా, అప్పుడు అదేం చేస్తుంది, చంపదెబ్బ కొట్టి తర్వాత ఏది లేకుండా చేసేస్తుంది. అంటే మనం ఒక్క నయా పైసాకి కూడా విలువ లేకుండా అది చేసేస్తుంది. తర్వాత యజ్ఞమే విఘ్న రూప వే హే జిన్కి బుద్ధి మే జర్ముయి की बातें रहती है, ये बहुत खराब आदत है. యజ్ఞంలో విఘ్న స్వరూపాలు ఎవరు అంటే, ఎవరి యొక్క బుద్ధిలో పరచింతన, చాడీ మాటలు అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చెప్పుకొని తిరుగుతూ ఉంటారో, వాళ్ళ మనసులో అదే మాటలు ఉంటాయో అలాంటి వాళ్ళు చాలా
ఖరాబ్ ఆదత్, వాళ్ళకి చాలా చెడు అలవాటు అది అంటారు బాబా. అటువంటి పిల్లలు ఏమవుతారు, యజ్ఞానికి విఘ్న స్వరూపులు అయిపోతారు. మనం అలాంటి పిల్లలు కాదు కదా, అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ చెప్పుకొని తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, పూర్తి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకి తండ్రి వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు పిల్లలు ఈ ఆలోచనలో తప్పకుండా కూర్చోవాలి. यह बाप भी है, टीचर भी है, सुप्रीम गुरु भी है. यह भी महसूस करते हो कि बाप को याद करते करते पवित्र बन जाकर परमधाम में पवित्र धाम में पहुंचेंगे. అయితే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆలోచనలు మనకు రావాలి. ఏంటి ఆలోచనలు అంటే, బాబా మీరు బాబా అయినారు, టీచర్ అయినారు, సుప్రీం గురు అయినారు. తర్వాత ఇది అనుభవం చేస్తూ చేస్తూ తర్వాత బాబా స్మృతిలో పవిత్రులయ్యి పవిత్ర ధామానికి బయలుదేరండి. బాప్నే समझाया है, पवित्र धाम से ही तुम नीचे उतरते हो. पहले तुम सतो प्रधान थे, फिर सतो रजो तमो में आए. మీరు మొట్టమొదట పవిత్ర ధామంలో ఉండేటటువంటి వారు అలా కింద దిగి వచ్చేసినారు. తర్వాత సతో ప్రధానంగా ఉండేవారు సతో రజతమలో వచ్చేస్తారు. ఇప్పుడు మీరు పూర్తి దిగిజారిపోయారు. భలే మీరందరూ సంగమేగంలో ఉన్నారు, అయితే కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు. తర్వాత ఈ లౌకిక ప్రపంచము అంటే కలియుగం నుండి అతీతంగా ఉన్నారు. फिर अगर हम शिव बाबा की याद में रहते हैं तो శివాలయ दूर नहीं. ఒక్క పాయింట్ చెప్తారు బాబా, శివ బాబా స్మృతిలో ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఏది దూరం లేదు, శివాలయం దూరం లేదు. शिव बाबा को याद ही नहीं करते तो शिवालय दूर होता. सजाएं खानी पड़ती है ना तो बहुत दूर हो जाता है. అయితే శివబాబాని స్మృతి చేయలేదు అంటే శివాలయం చాలా చాలా దూరంగా ఉంటుంది. శిక్షలు కూడా అనుభవించాలి, చాలా చాలా దూరం అయిపోతారు. తో బాబా పిల్లలకి ఎప్పుడు కూడా ఏది కూడా కష్టం ఇవ్వట్లేదు. పదే పదే ఏమంటారంటే, బాబా మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండండి. ఈ కళ్ళు కూడా చాలా మోసం చేస్తుంది, అయితే చాలా బాగా దీన్ని సంభాలన చేయాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాబా ఇది కూడా చెప్తారు, ధ్యానము లేక యోగము అది పూర్తి వేరు అనమాట. ధ్యానం అంటే ఏంటి, సాక్షాత్కారము లేక ట్రాన్స్లో వెళ్ళడం. యోగం ఇవి రెండు కూడా వేరు వేరు అనమాట. యోగము అనగా స్మృతి. ఆంఖే ఖులి హోతే యాద్ కర్ సక్తే, కళ్ళు తెరిచి కూడా బాబా స్మృతి చేయగలుగుతారు. ధ్యానాన్ని యోగమని చెప్పరు. ध्यान में जाते तो उनको ना ज्ञान ना योग कहा जाता. ध्यान में जाने वालों पर माया भी बहुत वार करती है. ధ్యాన స్థితిలో ఉండేటటువంటి వాళ్ళకి అది జ్ఞానము కూడా కాదు, యోగము కూడా కాదు. ధ్యాన స్థితిలో వెళ్ళేటటువంటి వాళ్ళకి మాయ కూడా చాలా ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండమంటారు బాబా. బాప్కి కాయిదే అనుసార్ యాద్ చెయ్యి. మొత్తంలో బాబా ఏమంటారంటే, నేను ఏ పద్ధతిలో మిమ్మల్ని స్మృతి చేయమంటానో అదే పద్ధతిలో స్మృతి చేసుకోవాలి. కాయిదేకే విరుద్ధ కోయి కామ్ కియా తో ఏకదమ్ మాయా గిరా దేంగే. చట్ట అనుసారంగానే పని చేయాలి. చట్ట అనుసారంగా పని చేయలేదు అంటే మాయ కూడా పూర్తి కింద తోసిస్తుంది. ధ్యాన్కి తో కభీ ఇచ్చా భీ నహీ రఖనీ హై. ఇది ఇంపార్టెంట్. నాకు సాక్షాత్కారం అవ్వాలి, ఏదో ఒక చిన్న బిందు చూసేస్తే బాబా నేను ఇచ్చేస్తానని చాలామంది బాబా దగ్గర చెప్పుకునేవారంట. సరే బాబా చెప్తారు, అది ఆలోచనలు కూడా వద్దు. అయితే ఇచ్చా మాత్రం అవిద్యావంతులుగా అవ్వాలి. तुम्हें कोई भी इच्छा नहीं रखनी है. बाप तुम्हारी सब कामनाएं पूरी బిగర్ మాంగే పూరి కర్ దేతే హై. ఏ కోరికలు మీరు పెట్టుకోవద్దు, నేను మీరు అడగకుండానే మీ కోరికల్ని పూర్తి చేస్తాను. ఒకవేళ బాబా యొక్క ఆజ్ఞ మీద నడిస్తే మాత్రమే, అది కూడా కండిషనే. అర్థమైందా? మీరు ఎప్పుడైతే బాబా యొక్క శ్రీమతం ఆజ్ఞ ఏముందో దాని ప్రకారంగా నడిస్తే మీ సంకల్పాలంతా నేను పూర్తి చేస్తాను. ఒకవేళ బాబా యొక్క ఆజ్ఞ ఉల్లంఘన చేసినట్లయితే, ఉల్టా రాస్తా తీసుకుంటే, అప్పుడు స్వర్గంలో వెళ్ళే బదులుగా ఎక్కడ వెళ్ళాల్సి పడుతుంది, నరకంలో వెళ్ళాలి. అయితే నరకంలో వెళ్ళి కూడా అక్కడక్కడ కింద పడిపోతారు. గాయనము కూడా ఉంది, గజ్జుకో గ్రహణే కాయ. ఏనుగని ఏం తినేసింది,
మొసలి తినేసింది అంటారు కదా. बहुतों को జ్ఞాన్ దేనే వాలే భోగ్ లగానే వాలే ఆజ్ హై నహీ. ఇంకొక విచిత్రమైన విషయం బాబా చెప్తారు, ఎంతో మందికి జ్ఞానాన్ని తెలిపించేవారు, తర్వాత బాబాకి భోగాన్ని తినిపించేటటువంటి వారు ఈరోజు చూస్తే లేనే లేదు. ఎందుకంటే పద్ధతి అనుసారంగా ఏది బాబా తెలిపించారో దాన్ని ఉల్లంఘన చేస్తే పూర్తి మాయకి వశీభూతులు అయిపోతారు. డీటీ బంతే బంతే డెవిల్ బచ్చాతే, దైవీగా అవుతూ దెయ్యాలు అయిపోతారు. అందుచేతన ఈ మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి, తన మీద తను కంట్రోల్ చేసుకోవాలి. బాబా పిల్లలకి సావధాని ఇస్తూ ఉన్నారు, శ్రీమతాన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘన చేయరాదు. ఇప్పుడు శ్రీమతం మీద నడవలేదు అంటే అప్పుడు బాబా ఏమంటారు, ఇప్పుడు ఒకవేళ శ్రీమతాన్ని అనుసరించలేదంటే బేపర్వాహ అంటే నిర్లక్ష్యతనం. ఆ నిర్లక్ష్యతనం ఉన్నట్లయితే పదవి కూడా భ్రష్టమైపోతుంది. బాబా నిన్న కూడా చెప్పారు ఏమంటే, ఏది నేను శ్రీమతం ఇస్తున్నానో దాన్ని ఆధారం తీసుకోండి, ఒకవేళ లేదు అంటే చాలా డిస్సర్వీస్ అయిపోతుంది. అర్థమైంది కదా. బిగర్ శ్రీమత్ కరేంగేతో గిర్తే జాయింగే, శ్రీమత విరుద్ధంగా నడిచినట్లయితే మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. బాబానే షురూసే మాతాంకో నిమిత్ రఖా హై. క్యూ? ప్రారంభం నుండి కూడా ఈ సంస్థలో మాతల్ని బాబా ముందు పెట్టారు. ఎందుకు పెట్టారు చెప్పండి? అందరికీ తెలుసుది. ఎందుకంటే కలశము మాతలకే లభిస్తుంది. వందే మాతరం అనేసి గానం చేస్తారు కదా. बाबा ने भी माताओं की एक कमेटी बनाई. बाबा మాతల యొక్క కమిటీ తయారు చేశారు. उनके हवाले सब कुछ कर दिया. మాతలకి బాబా అన్నీ అర్పించారనమాట. బచ్చియా విశ్వాస పాత్ర హోతీ హై. మొత్తంలో అక్కయ్యలు మాతలు విశ్వాస పాత్రధారులుగా ఉంటారు. పురుష అక్సర్ కర్కే క్యా కర్తే హై, పురుషులు అన్నయ్యలు సామాన్యంగా ఏం చేస్తారు, దేవాలా మారుతే హై. తో బాబు भी కలశ మాతం పర్ రఖతే హై. మాతల మీద బాబా కలశం పెట్టారు. అదే అన్నయ్యలు సామాన్యంగా దివాలా వాళ్ళు దివాలా అయిపోతారు. ఇస్ జ్ఞాన మార్గమే మాతాయే भी దేవాలా మార్ సక్తి హై. మళ్ళీ బాబా ఇది కూడా చెప్తారు, ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దేవాలయ అయిపోతూ ఉంటారు. पद्मा पदम भाग्यशाली जो बनने वाले हैं वह भी माया से हार खाए देवाला मार देते. విచిత్రం ఏంటంటే పద్మాపదం భాగ్యశాలి అయ్యే పిల్లలు కూడా మాయ వస్తే ఏమైపోతారు, దివాళీ అయిపోతూ ఉంటారు. इसमें स्त्री पुरुष दोनों देवाला मार सकते हैं, इसमें सिर्फ पुरुष देवाला मारते हैं. यहाँ तो देखो कितने हार खाकर चले गए, गोया देवाला मार दिया ना. ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏమైపోతారు, ఇలా దేవాలయ అయిపోతారనమాట. ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఈ రహస్యం ఎవరికి కూడా తెలియదు. ఏ రహస్యం చెప్పండి? మనం స్వదర్శన చక్రధారులు అని ఎవరికి కూడా తెలియదు అంటారు బాబా. ఈ జ్ఞాన దేవతాంకుతో సునానని, ఈ జ్ఞానము దేవతలకి వినిపించే అవసరమే లేదు. ఇది పవిత్రత కోసమే ఈ జ్ఞానం. उसमें ज्ञान नहीं है जो शंख बजाए, पवित्र भी है इसलिए उनको निशानी देने की दरकारी नहीं है. ఇంకొక విషయం బాబా చెప్తారు ఏంటంటే, వాళ్ళకి ఈ జ్ఞానమే లేదు, వాళ్ళకి ఈ శంకు ఇచ్చే అవసరం కూడా లేదు, పవిత్రంగా ఉన్నారు. అందుచేతన వాళ్ళకి గుర్తులు కూడా, ఈ 4 దేవతలకి గుర్తులు ఉన్నాయి కదా, అది ఇచ్చే అవసరం కూడా లేదు. निशानी तब होती है जब दोनों इकट्ठे चतुर्भुज होते हैं, तुमको भी नहीं देते क्यों? ఈ గుర్తులు ఎవరికి అంటే ఇద్దరు కూడా చతుర్భుజాలుగా ఉన్నప్పుడు మీకు కూడా ఇది ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఈరోజు మీరు దేవతలు, మళ్ళా రేపు ఏమైపోతారు, మళ్ళా కిందకి దిగిపోతే మళ్ళీ మీకు ఇచ్చే ప్రయోజనం ఏంటి అంటారు బాబా. ఏది? ఈ 4 అలంకారాలు. మాయ కింద తోసేస్తూ ఉంటుంది. బాపు డీటీ బనాతే హే, మాయ ఫిర్ డెవిల్ బనాతి. బాబా ఏమో దేవతలు చేస్తారు, మాయ ఏం చేస్తుంది, దెయ్యాలుగా చేసేస్తుంది. అనేక విధంగా మాయా పరీక్ష తీసుకుంటూనే ఉంటుంది.
बाप जब समझाते हैं तब पता पड़ता है सचमुच हमारी अवस्था गिरी हुई है. మాయ చాలా పరీక్షలు తీసుకుంటుంది. ఎప్పుడైతే బాబా తెలిపిస్తారో అప్పుడు అర్థమవుతుంది నిజంగా కూడా నా స్థితి ఇప్పుడు చాలా దిగజారిపోయింది. कितने बेचारे अपना सब कुछ शिव बाबा के खजाने में जमा कराए फिर भी कभी माया से हार खा लेते. పాపం ఎంతోమంది సర్వస్వం కూడా బాబా యొక్క ఖజానాలో జమ చేపించి మళ్ళా మాయ నుండి ఓడిపోయారు. शिव बाबा के बन गए फिर भूल क्यों जाते. इसमें योग की यात्रा मुख्य. ఇప్పుడు శివబాబా పిల్లలే అలా బాబాని ఎందుకు మర్చిపోతారు, బాబాని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు? కారణం ఏంటంటే ముఖ్యంగా యోగ యాత్రలో ఉండాలి. యోగ యాత్రలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా బాబా నుండి వంచితులుగా అవ్వరు. యోగం ద్వారా ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవాలి. జ్ఞానం తోడు పవిత్రత కూడా కావాలి కదా. మీరు నన్ను పిలిచారు, బాబా మమ్మల్ని వచ్చి పావనంగా చేయండి అనేసి. సో నేను ఇప్పుడు స్వర్గానికి తీసుకువెళ్తాను. అయితే ఎప్పుడు తీసుకువెళ్తాను మిమ్మల్ని అంటే యాదికి యాత్ర హే పావన్ బన్ ఊంచ పద పానికి. స్మృతి యాత్ర దేనికోసం ఉండేది? పావనలుగా కావాలి, తర్వాత ఉన్నత పదవి పొందడానికి. जो चले जाते हैं फिर भी कुछ ना कुछ सुना है तो शिवालय में आएंगे जरूर. ఇప్పుడు ఎవరైతే జ్ఞానం వదిలేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళ కోసం బాబా చెప్తారు. ఏం చెప్తారంటే ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు కొంతవరకు జ్ఞానం విన్నారు కనుక శివాలయంలో తప్పకుండా వస్తారు అంటే సత్యుగానికి. फिर पद भल कैसे भी पाए परंतु आते जरूर है. एक बार भी याद किया तो स्वर्ग में आ जाएंगे. పదవి ఎలాంటిదైనా పొందొచ్చు, కానీ ఒక్కసారి బాబాని స్మృతి చేసినా కూడా స్వర్గంలో వస్తారు. అయితే ఉన్నత పదవి ఉండదు. స్వర్గ కా నామ్ సునా ఖుష్ నే హో జానా చాహియే. అయితే బాబా ఇది కూడా సావధాని చెప్తారు, స్వర్గము పేరు వినేసిన మాత్రానికి ఖుషి అయిపోవద్దు. ఫెయిల్ హోకర్ పాయి పైసే కా పద్ పాలేనా ఇస్మే ఖుష్ నే హోనా హై. ఫెయిల్ అయ్యి ఒక పాయి పైసా నయా పైసా అంత పదవి పొందడం అంటే అదేం సంతోషమా అంటారు బాబా. भल स्वर्ग है परंतु उसमें पद तो बहुत है ना. फिर तो आते हैं ना मैं नौकर मेहतर हूँ. पिछाड़ी में तुमको सब साक्षात्कार होगा. हम क्या बनेंगे? इससे क्या विकर्म हमसे क्या विकर्म हुआ है जो ऐसे हालत हो गई है. అయితే ఫీలింగ్స్ ఏమో వస్తుంది కదా, నేను ఒక దాసినో నౌకరో లేక మేతర్ అంటే పాచి పని చేసేటటువంటి. లాస్ట్లో అన్నీ సాక్షాత్కారం అవుతుంది. అరే నేను ఏమవుతాను, ఎందుకు నేను ఇలాంటి వికర్మలు చేశానా, ఇలాంటి పదవి నేను పొందాల్సి పడుతుందా, నా పరిస్థితి ఏంటి అనేసి ఇదంతా లాస్ట్లో సాక్షాత్కారం అవుతుంది. మై మహారాణి క్యూనే బని. అప్పుడు ఏమనిపిస్తుంది, నేను ఎందుకు మహారాణిగా కాలేదు. కదం కదం పర్ ఖబర్దారీ సే చల్నే సే తుమ్ పద్మాపతి బన్ జాతే హో. అయితే ఇంకా మరి అంత బాగా చెప్తారు, ఏమీ లేదు పిల్లలారా, మీరు ప్రతి ఒక్క అడుగులో కూడా ఏమి కావాలి, చాలా జాగ్రత్తగా నడవండి, అప్పుడు పద్మాపతిలుగా అవుతారు. సరేనా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఖబర్దారీ నహితో పద్మాపతి నహి బన్ సకేంగే. పురుషార్థంలో హెచ్చరిక లేదా సావధాని లేదు, జాగ్రత్త స్థితి లేదు, నిర్లక్ష్యతనం ఉన్నట్లయితే అప్పుడు ఏ పదవి? ఇది చాలా గుర్తుపెట్టుకోండి. मंदिरों में देवताओं को पद्मापति की निशानी दिखाते हैं. फर्क तो समझ सकते हो ना, दर्जे का भी बहुत फर्क है. మందిరంలో దేవతలకి పద్మల యొక్క గుర్తు చూపిస్తారు. వ్యత్యాసం మీకు అర్థమవుతుంది కదా. పదవిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. अभी भी देखो दर्जा कितने हैं, कितना ठाट रहते हैं, है तो अल्पकाल का सुख. तो अब बाप कहते हैं यह ऊंच पद पाने हैं, इसलिए सब हाथ उठाते हैं, तो इतना पुरुषार्थ करना है. ఈ లౌకిక ప్రపంచంలో కూడా ఎంతోమంది ఎలా ఉంటారు, చాలా టిప్ టాప్గా ఉంటారు, అవునా లేదా? అయితే అదంతా అల్పకాలం యొక్క సుఖం అంతే. బాబా ఏమంటారంటే ఉన్నత పదవి పొందాలి. అందరూ కూడా దాంట్లో ఏమంటారు, చేయి పైకి ఎత్తేస్తారు, పురుషార్థం చేయాలి కదా అంతే. హాత్ ఉఠానే వాళ్ళవి ఖుద్
ఖతం హో జాతే. మళ్ళీ ఇక్కడ ఎవరైతే చేతులు ఎత్తేవారు కూడా మాయాకి వశీభూతులు అంటే ఏంటి, సమాప్తం అయిపోతారు. కహెంగే యహ దేవతా బన్నే వాలే థే, పురుషార్థ్ కర్తే ఖతం హో గయే. ఎవరైనా లౌకికంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పెద్దగా వీళ్ళు దేవతలు అవుతామనేసి అనుకున్నారు. పురుషార్థము అంత వీళ్ళు ఖతం సమాప్తి చేసుకున్నారు. హాత్ ఉఠానా సహజే. బాబా ఏమంటారు, చేతులు ఎత్తేదేమో సహజమే, బహుతోంకు సమझाना भी सहज है, మహారథి సమझाते भी गायब हो जाते हैं. ఇందులో ఏమేమి సహజం జ్ఞాన మార్గంలో అంటే, చెయ్యి ఎత్తేది సహజమే, జ్ఞానం ఇతరులకి తెలిపించేది సహజమే, తర్వాత మహారథులై తెలిపించేది కూడా, తెలిపించే వాళ్ళు కూడా ఏమైపోయారు, అదృశ్యమైపోయారు అంటే మాయకి వశీభూతులు అయిపోయారు. ఔరుగా కళ్యాణ్ కర్ ఖుద్ అప్నా అకళ్యాణ్ కర్ బైఠతే. ఇతరులని కళ్యాణం చేస్తారు, స్వయం అకళ్యాణం చేసుకుంటారు. అందుకే బాబా ఏమంటారంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు బాబా. అంతర్ముఖి అయ్యి బాబాని స్మృతి చేసుకోండి. ఏ విధంగా, బాబా హమారా బాప్ భీ హే, టీచర్ భీ హే, సద్గురు భీ హే, హమ్ జా రే హే అప్నే స్వీట్ హమ్మే. ఇది బాబా నేర్పిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమేమి బాబా దేవుడు చెప్పుకోవాలి, బాబా మీరు బాబా అయినారు, తర్వాత టీచర్ అయినారు, గురువు కూడా అయినారు, తర్వాత ఇంకేమి మీరు మమ్మల్ని స్వీట్ హోమ్కి తీసుకువెళ్తున్నారు బాబా అని ఇలా గుర్తు చేసుకోవాలి. ये सब ज्ञान अंदर में होना चाहिए. बाप में ज्ञान और योग दोनों है, तुम्हारे पे भी होनी चाहिए. బాబాలో ఏముంది, జ్ఞానం ఉంది, యోగం ఉంది. యోగం ఉంది కదా, బాబా మీరు ఎందుకు బాబా యోగం చేయరు అనేసి అడగొద్దు. అర్థమైందా? బాబా యోగం నేర్పిస్తారు, కానీ యోగం చేసేది ఎవరు, మనం చెయ్యాలి. బాబాలో ఏ శక్తి ఉంది, జ్ఞాన శక్తి ఉంది, యోగ శక్తి కూడా ఉంది. సరే, ఇది మన పిల్లల్లో కూడా ఉండాలి అంటారు బాబా. జాంతే హే శివబాబా పడాతే హే తో జ్ఞాన్ భీ హువా, యాద్ భీ హువి. శివబాబా నేర్పిస్తున్నారు కదా, అందుకోసమే బాబాలో ఏముంది, జ్ఞానము యోగం ఉంది. ज्ञान और योग दोनों इकट्ठे चलता है. ऐसे नहीं योग में बैठे शिव बाबा को याद करते रहे, नॉलेज भूल जाए. యోగం చేస్తూ చేస్తూ జ్ఞానం మర్చిపోవడము, లేక జ్ఞానం వినిపిస్తూ యోగం మర్చిపోవడం ఇలా ఉండకూడదు. బాబా యోగం నేర్పిస్తున్నారు, తో జ్ఞానాన్ని మర్చిపోతారేంటి? పూర్తి జ్ఞానము ఉండాలి. तुम बच्चों में यह नॉलेज होनी चाहिए, पढ़ना चाहिए. कैसे कर्म, जैसे कर्म मैं करूँगा मुझे देख और भी करेंगे. ये జ్ఞానం ఉండాలి పిల్లలకి. ఇది కరెక్షన్ చేసుకోండి, సరేనా? ఏంటంటే, నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. मैं मुरली नहीं पढ़ूँगा तो और भी नहीं पढ़ेंगे అంటారు. ఏం బాబా చెప్తారు, నేను ఒకవేళ మురళి చదవలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నన్ను చూసి వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సరిలే వాళ్ళే చదువురు కదా, నేను మహా ఏంటి అనేసి వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు. मैं जैसे दुर्गति को पाऊँगा तो और भी दुर्गति को पालेंगे. ఒకవేళ నేను దుర్గతిలోకి వెళ్ళిపోతే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు, నేను దానికి నిమిత్తం అయిపోతాను. ఔరంకో గిరాని, దేనికి, ఇతరులని కింద తోసేదానికి నేను అప్పుడు ఏమవుతాను, అది నిమిత్తం అయిపోతాను. కై బచ్చే మురళి नहीं पढ़ते हैं, మిథ్య అహంకార్ आ जाता है, మాయా झट वार कर लेती है. ఇంకా విచిత్రం ఏంటంటే, కొంతమంది మురళి చదవరు, మిథ్య అహంకారం అనమాట. నాకు అన్ని విషయాలు తెలుసులే, ఏముంది బాబా చెప్పిందే కదా చెప్తారు అనేది మిథ్య అహంకారం వచ్చేస్తుంది. తర్వాత వెంటనే మాయ కూడా ఏం చేస్తుంది, ఓహో వీడి మురళి వినట్లేదు, చదవట్లేదు అనేసి ఏం చేస్తుంది, అది కాసుకోని ఉంటుంది. అప్పుడు అదేం చేస్తుందంటే మాయ వార్ చేస్తుంది, యుద్ధం చేస్తుంది. ఎవరి దగ్గర, బాబా దగ్గరనా మన దగ్గరనా? మన దగ్గర వస్తుంది. బాబా దగ్గర ఎందుకు వెళ్తుంది మాయ? कदम कदम पर श्रीमत चाहिए, नहीं तो कुछ ना कुछ विकर्म बन जाता है. बहुत बच्चे भूल करते हैं, क्या होता है तभी, చాలామంది పిల్లలు పొరపాటు చేస్తూనే ఉంటారు, వికర్మలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళది ఏమవుతుందంటే సత్యానాశ్, ఏ సత్యం ఉందో అదంతా పోగొట్టుకుంటారు. గఫ్లత్ హోనే కిసే మాయ క్యా కరేగి, తప్పులు చేస్తూ ఉంటే మాయ చెంపదెబ్బ కొడుతూ ఉంటుంది. అప్పుడు మీరు దేనికి కూడా పనికిరారు. ఇందులో చాలా తెలివివంతులుగా తయారు కావాలి. అహంకార్ ఆనేసే మాయ బహుత్ క్యా కర్తీ హే, ఒకవేళ మనలో అహంకారం ఏమైనా వచ్చేస్తే మాయ ఏం చేస్తుంది, చాలా వికర్మలు పాపకర్మలన్నీ చేపించేస్తుంది. దానికి మంచి అవకాశం, అర్థమైందా? అందుకోసమే బాబా చెప్తారు, నన్ను మరవద్దు. जब कोई कमेटी आदि बनाते हो तो उसमें हेड 1 2
फीमेल जरूर होनी चाहिए जिसकी राय पर काम हो। कलश तो लक्ष्मी पर रखा हुआ है ना। गायन भी है, अमृत पिलाती थी तो असुर भी बैठे पीते थे। ఎప్పుడైతే కమిటీ ఇవన్నీ కూడా చేసుకుంటారో అందులో హెడ్ మాతలు ఇద్దరు ఉండాలి తప్పకుండా. మీకు ఇది కూడా తెలుసు కదా, ఏ పని అయినా చేయని అది సలహా అనుసారంగా చెయ్యాలి. కలశము లక్ష్మి మీద పెట్టారనమాట. గాయనము కూడా ఉంది. లక్ష్మి అమృతాన్ని త్రాగిస్తుంటే అసురులు కూడా కూర్చొని తాగేసేవారంట. కథలు ఉన్నాయి కదా. ఫిర్ కహా యజ్ఞమే విఘ్న డాల్తే, మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు, అసురులు విఘ్నాలు కూడా వేస్తూ ఉంటారు. అనేక విధమైన విఘ్నాలు వేస్తూనే ఉంటారు. పూర్తి రోజంతా ఏం చేస్తారు, కొంతమంది ఇంకేం పని ఉండదు వాళ్ళకి. జరముయి జగముయి అంటే అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ మంట తగిలిచేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద కథలు. ఈ జగమయ్య ఉంది కదా, చాడి మాటలు, ఇది చాలా డేంజర్. అందుకే బాబా చెప్తారు, చాడి మాటలు వినేది వద్దు, మాట్లాడేది వద్దు, వినిపించేది వద్దు. ఇది చాలా యజ్ఞంలో చాలా విఘ్న స్వరూపం అయిపోతుంది. అలాంటి పిల్లలు చాలా డేంజర్ అయిపోతారు. యహ బహుత్ ఖరాబ్ హే. బాబా చెప్తారు ఈ అలవాటు చాలా ఖరాబ్ అలవాటు. ఏది చెప్పండి, చాడి మాటలు మాట్లాడేది. ఎవరైనా ఏదైనా వినిపిస్తారనుకో ఆరాంగా కూర్చొని వింటూ ఉంటారు కొంతమంది. ఎవరైనా వినిపించే వాళ్ళు కావాలి, కొంతమందికి వింటూ ఉంటారు, మళ్ళీ అదే ప్రాక్టికల్ తెచ్చేస్తారు. ఎంత డేంజర్ అదంతా కూడా. అందుకే బాబా చెప్తారు, ఇప్పుడు కూడా చాడి మాటలు మాత్రం వినద్దు అంటారు. ఇది చాలా పెద్ద ఒక ఖరాబ్ అలవాటు, చెడు. కోయి బి బాతేతో బాబుకు రిపోర్ట్ కరు. ఒకవేళ అలాంటి విషయాలు ఉంటే బాబాకి రిపోర్ట్ చేయండి. మళ్ళీ సుధారణ చేసేటటువంటి వారు, కరెక్షన్ చేసేవారు ఒక్క బాబా ఉన్నారు కదా, మీ చేతిలో మీరు ఎందుకు లా తీసుకుంటారు? బాబా చెప్పారా లా తీసుకుంటే? లేదు కదా. మీరు బాబా యొక్క స్మృతిలో ఉండండి చాలా, అంతే. సరేనా? ఇది బాబా నేర్పిస్తారు. అందరికీ కూడా బాబా పరిచయము ఇవ్వండి, అప్పుడు మీరు అలా తయారవుతారు. మాయ కూడా చాలా కఠినంగా ఉంటుంది. కిసీకు బి నై చోడ్తి, మాయ ఎవ్వరికి కూడా వదలదు. ఎల్లప్పుడూ కూడా బాబాకు సమాచారం తెలిపిస్తూ ఉండండి, డైరెక్షన్ తీసుకుంటూ ఉండండి. यूँ तो हर एक डायरेक्शन मिलते ही रहते हैं. बच्चे समझते हैं बाबा ने तो आप ही इस बात पर समझा दिया तो अंतर्मुखी है, अंतर्यामी है. అయితే ప్రతి విషయానికి బాబా నుండి డైరెక్షన్ తీసుకోవాలి. యాక్చువల్లీ బాబా ప్రతి విషయము నుండి డైరెక్షన్ పిల్లలకి ఇస్తూనే ఉంటారు. పిల్లలకి కూడా అర్థమవుతుంది బాబా నాకు డైరెక్షన్ ఇస్తున్నారని. తర్వాత నాకు బాబా ముందు ఇదంతా డైరెక్షన్ తెలిపించారు కదా ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే, అవును బాబా మీరు అంతర్యామియే కదా. బాబాకైతే నహి మైతో నాలెడ్జ్ పడాతా. బాబా ఏమంటారు, నేను అంతర్యామి కాదు బిడ్డ, నేను మీకు జ్ఞానం వినిపిస్తున్నాను, చదివిస్తున్నాను. ఇందులో అంతర్యామి యొక్క విషయమే లేదు. ఏ జాంతే హే కి యహ్ సబ్ మేరే బచ్చే, ఇంత మాత్రం తెలుసు నాకు, వీళ్ళంతా నా పిల్లలే అనేసి. హరేకకి అందరికీ ఆత్మ మేరే బచ్చే, ప్రతి వాళ్ళలో ఉండేటటువంటి ఆత్మ నా పిల్లలు అనేసి నేను అనుకుంటాను. బాకీ ఐసే నహి బాప్ సబ్ మే విరాజమాన్ హే. మనుష్య ఉల్టా సమజ్ లేతే హే, అలా అనేసి భగవంతుడు అన్ని ఆత్మలు ఉన్నారనేసి కాదు, ఉల్టా మనుషులు తెలుసుకున్నారు. బాబా ఏమంటారంటే, మై జాంతా హూ సబ్కే తఖ్త్ పర్ ఆత్మ విరాజమాన్. ఇంకేం తెలుసు బాబాకి, ప్రతి ఒక్క భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానంగా ఉందనేసి నాకు తెలుసు. ఎంత సహజమైన విషయాలు ఇవన్నీ కూడా. ఫిర్ భీ భూల్కర్ పరమాత్మ సర్వ్యాపి కేదైతే, మర్చిపోయి పరమాత్ముడు సర్వ్యాపి అనేస్తారు. ఇదొక్క ఎంత పెద్ద తప్పు. దీంతో ఎంత దిగిజారిపోయారు. విశ్వానికి మాలికలుగా చేస్తే నన్నే మీరు గాలి ఇస్తారా అంటారు బాబా. నేనేమో మిమ్మల్ని విశ్వానికే మాలిక యజమానిగా చేస్తే నన్నే మీరు గ్లాని చేస్తారు. అందుకోసమే బాబా ఏమంటారంటే, యదా యదా ఏ ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటారు. బాబా ఇక్కడ వస్తారు, పిల్లలకి చక్కగా విచార సాగర మతనం చేసుకోవాలి కదా. జ్ఞానం మీద చాలా చాలా ఆలోచన ఉండాలి, మతనం చేసుకోవాలి. टाइम देना चाहिए तब तुम अपना कल्याण कर सकेंगे. इसमें पैसे आदि की बात नहीं. టైం వాళ్ళు ఇస్తే అప్పుడు మీ కళ్యాణం మీకే అవుతుంది. ఇందులో డబ్బులు ఇవన్నీ కూడా విషయమే లేదు.
भूख तो कोई मर ना सके, ఎవరు కూడా ఆకలిగా చచ్చిపోరు. जितना जो बाप के पास जमा करते हैं उतना भाग्य बनता है. ఎవరెవరు ఎంతెంత బాబా దగ్గర జమా చేస్తారో అంతే భాగ్యం తయారవుతుంది. బాప్ ने समझाया ज्ञान और भक्ति के दो భక్తి के बाद है वैराग्य. జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే సర్వస్వం కూడా మరవాలి, స్వయాన్ని అన్ని విషయాల నుండి డిటాచ్గా చేసుకోవాలి. శరీర్ సే హమ్ ఆత్మ అబ్ జారీ, ఏమనుకోవాలి, శరీరం నుండి నేను ఆత్మ ఇప్పుడు వెళ్తా ఉన్నాను అనేసి అనుకోవాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. స్వయం 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 మీ మీద మీరే కంట్రోల్ చేసుకోవాలి. శ్రీమతంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా అవ్వద్దు. చాలా 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 ఏమండాలి, ఖబర్దార్ రహనా హే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా కాయిదేక ఉల్లంఘన, ఏ పద్ధతి ఏ లా ఉన్నదో దాన్ని ఉల్లంఘన చెయ్యొద్దు, సరేనా. రెండోది, అంతర్ముఖి హో, ఏక్ బాప్ సే బుద్ధికి లింక్ జోడ్ని హై. అంతర్ముఖిలయ్యి ఒక్క బాబాతో బుద్ధి యొక్క లింక్ని జోడించండి, సరేనా. బాబాతో యోగం చేసుకోవాలంటే ఏముండాలి, అంతర్ముఖిగా ఉండాలి. అంతర్ముఖిగా ఉంటే బాబాతో యోగం సదా ఉంటుంది. అంతర్ముఖి లేకపోతే కొద్ది కష్టమైపోతుంది. ఈ పతిత పాత ప్రపంచంతో అనంతమైన వైరాగ్యం ఉండాలి. ఉందా? ఈ పాత పతిత ప్రపంచం నుండి అనంతమైన వైరాగ్యం ఉండాలి. బుద్ధిలో ఏముండాలంటే, నేను ఏ కర్మ చేస్తానో నన్నే చూసి చాలామంది చేస్తారు. వరదానము, स्वमान की सीट पर स्थित रह, माया को सरेंडर कराने वाले श्रेष्ठ स्वमानधारी भव. స్వమాన సీట్ మీద స్థిరంగా ఉంటూ మాయాని సమర్పణ చేపించేవారే శ్రేష్ఠ స్వమానధారి భవ. సరేనా. సమర్పణ అంటే ఇప్పుడు మనం సామాన్యంగా ఎవరికైనా బాబా పిల్లల్ని చూస్తే వాళ్ళు సమర్పణ అయిపోతే ఎంత బాగుంది అంటాం కదా. అలాగే ఇప్పుడు బాబా కొత్త విషయం ఏం చెప్తారు, మాయాకి కూడా మీరు సమర్పణ చేయాలి. చేస్తామా? మాయాకి సమర్పణ చేస్తామా? సరే, సమర్పణ చేస్తే అప్పుడు బాబా ఏమంటారంటే, మీరు అప్పుడు శ్రేష్టమైన స్వమానధారులు. ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వాళ్ళే మాయాకి ఏం చేస్తారు, సమర్పణ చేపిస్తారు. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సంగమయుగంలో అతి శ్రేష్టమైన స్వమానం ఏంటంటే మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్మృతిలో ఉండాలి. అర్థమైందా? నేనెవరు? మాస్టర్ सर्वशक्तिवान. जैसे कोई बड़ा ऑफिसर या राजा जब स्वमान की सीट पर स्थित होता है तो दूसरे भी उसे स्वमान से देखते हैं. ఎవరైనా రాజు కావచ్చు, పెద్ద ఆఫీసరే కావచ్చు, వాళ్ళు స్వమాన సీట్ మీద ఉన్నట్లయితే స్థిరంగా, అప్పుడు చూసే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏమిస్తారు, సన్మానం ఇస్తారు. అగర్ స్వయం సీట్ పర్ నహీ తో ఉస్కా ఆర్డర్ నహీ మాన్తే. వాళ్ళు స్వయం సీట్ మీద లేదు అంటే ఎవరు కూడా వాళ్ళ యొక్క ఆర్డర్ని ఒప్పుకోరు. ఐసే ఆప్ भी స్వమానధారి బన్ అప్నే శ్రేష్ఠ స్వమాన్కి సీట్ పర్ రహో. అర్థమైందా? ఇప్పుడు బాబా మనకి ఏం నేర్పిస్తున్నారు, మీరు కూడా స్వమానధారులయ్యి తన శ్రేష్ఠ స్వమానం యొక్క సీట్ మీద సెట్ అవ్వండి. అప్పుడు మాయ మీకు ఏమవుతుంది, సరెండర్ అయిపోతుంది. स्लोगन, साक्षीपन की स्थिति में रह दिलाराम के साथ का अनुभव करने वाले ही लवलीन आत्मा भव. బాబాకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఏమంటే మీరు లవ్లీన్ కండి, బాబా మీద అంత ప్రీతి పెట్టుకోండి అంటారు కదా. దానికోసం ఏమంటారంటే, సాక్షి స్థితిలో ఉంటూ హృదయ రాముడి యొక్క తోడు అనుభవం చేసినట్లయితే ఆ స్థితికి బాబా ఏమంటారు,
లవ్లీన్ ఆత్మ అనేసి చెప్తారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా చాలా మంచి మంచి విషయాలన్నీ చెప్పారు. విశేషంగా మాయ ఎలా వస్తుంది, దాన్ని ఎలా గెలవాలి. మాయ అంటే ఒక దెయ్యం అది కదా. నేనేమో దేవతల లోకానికి తీసుకువెళ్తాను, మాయ ఎక్కడ తీసుకువెళ్తుంది, దెయ్య లోకానికి తీసుకువెళ్ళిపోతుంది. మీరు మాత్రం దాన్ని ఒప్పుకోవద్దు. మంచి పిల్లలుగా తయారయ్యి పవిత్ర శక్తిని కాపాడుకొని బాబాని స్మృతి చేసుకొని ఏం చేయాలి, మాయ నుండి చాలా చాలా దూరంగా ఉండాలి. సరేనా? అచ్చా, ఓం శాంతి. बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना, बस तुझ में ही खो जाऊं, यूं गले से लगा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना। संसार से क्या हासिल, एक बाबा अपना है। संसार